తన పేరు దానమ్మ. కోటకొండ అనే గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు 11 నెలలుగా ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నామని చెప్తున్నారు. తన దగ్గర ఉన్న కుమార్తెకు పుట్టి 2 సంవత్సరాలు అయింది. అయినా కూడా తనకి మాటలు సరిగా వచ్చేవి కాదు. అలానే తను మొదటి పుట్టినరోజుకి ముందు తలంతా ఉండేది కాదు, బట్టతలలాగా ఎదురు పైనంతా జుట్టు లేకుండా ఉండేది. ఉంటున్నప్పుడు తన ఇంట్లో పని చేసుకుంటూ ఈ దేవుని వాక్యం, దైవజనులు వాక్యం చెప్తుంటే అది టీవీలో పెట్టుకుని ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు తను ఒక సాక్ష్యం విన్నది. ఎవరో ఒక సోదరి చెప్తున్నారు, తనకి జుట్టు అంతా లేనప్పుడు ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ప్రార్థనలోనే తను రోజు రాసుకుండగా దేవుడు తనకి ఒత్తైన జుట్టు ఇచ్చాడని ఆమె సాక్ష్యం చెప్పింది. అది విని తన కుమార్తెకు కూడా జుట్టు లేదు కదా, దేవుడు ఇస్తాడని ఇక్కడికి వచ్చి తైలాభిషేకం నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే రోజు ఆ బిడ్డకి రాస్తూ ఉండేది. అప్పటికి ఆ పాపకి 1 సంవత్సరం వయసు. అలా రాస్తూ ఉండగా దేవుడు చక్కటి ఆ జుట్టు ఇచ్చాడు. ఇప్పుడు నేను గతంలోనే తనకి 2 సంవత్సరాలు నిండినాయి. పాపకి అది జుట్టు మంచిగా వచ్చిందని ఆ ప్రార్థనను రాయడం వల్ల, అలానే పాప కూడా మాటలు రానప్పుడు ఈ గొంతు దగ్గర రోజు ప్రార్థనని రాసి ప్రార్థన చేయగా దేవుడు తనకి ఆ మాటలు కూడా ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే తన భర్తకి మొన్న 13వ తారీఖున ఆయనకి షుగర్ లెవెల్ 270కి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు తను ప్రార్థన నుండి దగ్గర అది వేసి తన భర్త కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ షుగర్ లెవెల్స్ అనేవి 130కి తగ్గడానికి దేవుడు కృప చూపించాడని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.